జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా వినియోగదారుల చైతన్యోద్యమ వ్యాప్తికి పాఠశాలల స్థాయి నుండి విశేషంగా కృషి చేసిన అజిత్ సి నాయర్ను పౌర సంక్షేమ సంఘం దుస్సాలవతో సత్కరించి అభినందన పత్రాన్ని అందజేసింది. కాకినాడ మున్సిపల్ అండ్ మండల వినియోగదారుల సంక్షేమ సంఘం ఆధ్వర్యాన పిఎస్ఆర్కే తిమ్మాజీరావు, హేజీబ్ల సత్యనారాయణ వంటి పెద్దల మార్గదర్శకత్వంలో 1990వ దశకం నుండి మౌంట్ కార్మెల్ స్కూల్లో విద్యార్థులకు జాతీయ అంతర్జాతీయ వినియోగదారుల దినోత్సవాల్లో హెచ్ఎస్ రామకృష్ణ ప్రత్యేక వారోత్సవాల ఏర్పాటు ద్వారా అవగాహన పెంచడం ప్రారంభం కాగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో చిల్డ్రన్ కన్స్యూమర్స్ క్లబ్లు ఏర్పాటు చేసే స్థాయికి వృద్ధి చెందిందని, ఇందుకు ప్రముఖ విద్యావేత్త అజిత్ సి నాయర్ విశేష కృషి చేశారని పౌర సంక్షేమ సంఘ కన్వీనర్ సామాజికవేత్త దుసర్లపూడి రమణరాజు పేర్కొన్నారు. మరి పూర్వకాలంలో పిఎస్ఆర్కే తిమ్మాజీరావు గారు కాకినాడ నగరంలో ఎనలేనటువంటి సేవలు చేశారు మహానుభావులు. అదేవిధంగా హేజీబీ సత్యనారాయణ గారు, వారు కూడా అద్భుతమైనటువంటి విశ్రాంత ప్రభుత్వ ఉద్యోగిగా ఉంటూ కూడా వయసును లెక్క చేయకుండా ఎంతో ఇదోధికమైనటువంటి సేవలు అందించారు. వారిని ఆదర్శప్రాయంగా తీసుకుని అప్పట్లో హెచ్ఎస్ రామకృష్ణ గారు కాకినాడ నగరంలో ఈ యొక్క మౌంట్ కార్మల్ స్కూల్లో అజిత్ సి నాయర్ గారి యొక్క పిలుపు మేరకి ఇక్కడ ప్రతి ఏడాది కూడా విద్యార్థులకి అవగాహన కలిగించేటువంటి వాతావరణాన్ని మరి పెద్దలు కల్పించారు. మరి తద్వారాగా వారు యువకులు అయిన తర్వాత, మరి భావి భారత పౌరులు అయిన తర్వాత ఈ వినియోగదారుల రక్షణ చట్టం మీద మంచి అవగాహన కలిగినటువంటి పౌరులుగా తయారయ్యి ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా, విదేశాల్లో కూడా వారు స్థిరపడ్డారు. ఇటువంటి కార్యాచరణ ప్రతి స్కూల్లోనూ రావాలని చెప్పేసి పౌర సంక్షేమ సంఘం భావిస్తూ ఆనాటి విషయాల్ని గుర్తుపెట్టుకుంటూ అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్ సతీష్ చంద్ర గారి హయాంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. ఆ సందర్భంగానే ఈ యొక్క జాతీయ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకుని అజిత్ సి నాయర్ గారిని కాకినాడ పౌర సంక్షేమ సంఘం వారిని గుర్తుపెట్టుకుని అభినందిస్తూ, సత్కరిస్తూ ఈ యొక్క ఆదర్శప్రాయాన్ని ప్రతి పాఠశాలలోనూ కూడా, ప్రభుత్వ పాఠశాలలను, ప్రైవేటు పాఠశాలను కూడా కొనసాగించేటువంటి తీర్మానం కాకినాడ పౌర సంక్షేమ సంఘం మరి చేపడుతూ అభినందన పత్రాన్ని వారికి అందించడం జరిగింది.